ఈటల రాజేందర్ని విచారణకు పిలిచింది బీజేపీ ఎంపీ అని పిలిచిండ్రా లేకపోతే మాజీ బీఆర్ఎస్ మంత్రి అని పిలిచిండ్రా? మళ్ళా ఇట్లాంటి కథనాలు తారాస్థాయికి పోతున్నాయి అని అంటే తెలంగాణ అధ్యక్ష పదవి మళ్ళా మొదలైంది. అరే కాళేశ్వరం మీద ఆధారాలు ఎవరికి కావాలరా భయ్? దోసుకున్నాడు చూపెట్టలేకపోతున్నారు, ఆధారాలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఉన్న కాడికి మేము బతకాలనంటే మా హాస్పిటల్ చక్కగా ఉండాలి కదా. అసలు ఇలా ప్రభుత్వం ఉన్నదా తెలంగాణ అని అడుగుతున్నాను. ప్రజలకు ప్రయోజనాలకు అట్లీస్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతుంది యూట్యూబర్లు. ఆ యూట్యూబర్లకు గుడ్డలు కూడా తీసి కొడదాం. మా మీద దాడి లాగా ఇంకా ఎక్కువ అయితే చూడండి. మీరు అలాగూ దొరకము కదా, ఆధారాలు పెట్టి మాట్లాడతాం కదా. ఇందులో ఫ్యాక్ట్ ఉంటేనే నా మాట ఇనుండ్రి ఫ్రెండ్స్, లేకపోతే నన్ను కూడా ఉతికి పారేయండి. తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం కాక మొదలైంది. ఈ ప్రాజెక్టుపై ఆ పార్టీ నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ప్రాజెక్టు అద్భుతం అంటూ ఒకరు కితాబ్ చేస్తుంటే ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణకు మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కింది స్థాయి నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, కరెక్టా? కిషన్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడినరా ఈ కాళేశ్వరం టాపిక్ వచ్చినప్పటి నుంచి? ఈటల రాజేందర్ గారు ఇట్లేదు మాట్లాడిరా? మాట్లాడారు. ఇప్పుడు ఈ పేపర్ మొన్న ఏబిఎన్లో వచ్చింది, ఇప్పుడు ఎన్లో వచ్చింది? లాస్ట్ వీక్ ఏబిఎన్లో ప్రజలకు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు వెలుగులో వచ్చింది. వెలుగు పెట్టి వెలుగులు ఇచ్చి వెలుగు పెడదామని చూసారు. అయితే మీ వెలుగు కాదు అంధకారం అని చెప్పి ఇప్పుడు నేను చెప్తా. ఇందులో ఫ్యాక్ట్ ఉంటేనే నా మాట ఇనుండ్రి ఫ్రెండ్స్, లేకపోతే నన్ను కూడా ఉతికి పారేయండి. ఈటల రాజేందర్ని విచారణకు పిలిచింది బీజేపీ ఎంపీ అని పిలిచిండ్రా లేకపోతే మాజీ బీఆర్ఎస్ మంత్రి అని పిలిచిండ్రా? మాజీ బీఆర్ఎస్ ఫైనాన్స్ మంత్రి, మాజీ బీఆర్ఎస్ మంత్రి అని పిలిచిండ్రు. మాజీ బీఆర్ఎస్ మంత్రి అని పిలిస్తే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీతో ఆయనకున్న సంబంధానికి ఏమన్నా పొంతన ఉందా? ఏమన్నా బ్రిడ్జ్ ఉందా? లేదు. హీ వాజ్ ఎక్స్ మినిస్టర్ వర్కింగ్ ఇన్ ద క్యాబినెట్ ఆఫ్ కేసీఆర్. ఆమె రైట్ ఆర్ రాంగ్? తీసుకొని పోయిన తర్వాత ఆయనను విచారించింది. సపోజ్ అవును కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి ఇప్పుడు ఒక పీకుడు మొగోడు ఉంటాడు, పేపర్ పులులు బీజేపీ పార్టీలో పేపర్ పులులు చెప్పుకుంటారు ఇది రాయమనని. ఇది ఏ పేపర్లలో వచ్చింది? ఏబిఎన్లో వచ్చింది. ఇప్పుడు ఏడొచ్చింది? వెలుగులో వచ్చింది. నేను నోరిప్పిన్ అనుకో మళ్ళా నగ్న సత్యాలు బయటపడతాయి. గోడకు మచ్చబడ్డది, ఇల్లు గాలబెట్టుకోకుండ్రి, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయకుండ్రి, సిగ్గు తప్పిన రాజకీయాలు అసలే చేయకుండ్రి, క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నది అడ్డమైన కోతలు. నేను ఇలా వెలుగును అడుగుతున్నా, బీజేపీ నాయకులను కాదు, వెలుగును అడుగుతున్నా. ఆన్ వాట్ బేసిస్ మీకు ఈ డేటా దొరికింది? నాకు ఒక ప్రూఫ్ చూపెట్టరు. కరెక్టా? బై ఛాన్స్ ఇప్పుడు ఈటల రాజేందర్ అది మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి. బై ఛాన్స్ ఈటల రాజేందరు ఇది నేను అవును కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఒప్పుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఏమంటారు? అగో చూసినావా అవినీతి పరుణ్ణి మన బీజేపీలో ఎందుకు చేర్చుకున్నామని అని అంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమంటారు తెలుసా? అప్పుడు అవినీతి జరిగింది కాబట్టి అవినీతి ఎట్లా జరిగిందో తెలుసు కాబట్టి ఇన్ని రోజులు ఎందుకు కూకున్నాడు ఈటల రాజేందర్ అని చెప్పి ఇంకొక బురద వేస్తారు. బట్ ఈ బురద పార్టీని నాశనం చేస్తుంది, కార్యకర్తలను అంతం చేస్తుంది, క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అని చెప్పి ఒక్కోడికన్నా రాష్ట్రంలో అధికారం వైపు పోదామననే దృక్పథం కనిపిస్తుందా? సంకల్పం కనబడుతుందా? ఇంత పెద్ద కథనం వెలుగు రాస్తే ఎట్లా రాసినావు అని చెప్పి ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడా? అంటే నాకు అర్థమైంది ఏంది తెలుసా? ఇప్పుడు మళ్ళా ఇట్లాంటి కథనాలు తారాస్థాయికి పోతున్నాయి అని అంటే తెలంగాణ అధ్యక్ష పదవి మళ్ళా మొదలైంది, ఈ బురద జల్లుకుడు కార్యక్రమం మొదలైంది. దరిద్రం ఏందనంటే మనని చంపనీకే మనోళ్ళ రెడీ ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవడో కాదు, గిరీష్ దారామోని. నా ఇంటి మీద దాడి ఎట్లా జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రత్యక్ష సాక్షి. అసలు ఈటల రాజేందర్కి కాళేశ్వరం ప్రాజెక్టుకి బీజేపీకి ఏం సంబంధం? కరెక్టా కదా? సరే, ఇప్పుడు అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి సంజయ్ డిమాండ్. నేనేమంటా, కిషన్ రెడ్డి పేరు పక్కకు పెట్టేసి సీరియస్గా చెప్తున్నా, ఆయన మాట్లాడలే, సంజయ్ కూడా మాట్లాడలే. నేనేమంటున్నా, ఇప్పుడు వెలుగు రాసింది కదా, నేనేమంటా అంటే ఈ వెలుగు అలాంగ్ విత్ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్, ఎందుకంటే రాసిరు కదా, నేనేమంటున్నా
మళ్ళీ వెనకటికి సిబిఐ దర్యాప్తు జరగాలని రేవంత్ రెడ్డి సర్కార్ కేసు వేసిందా లేదా? వేసింది కదా. సుప్రీంకోర్టు ఏమని అన్నది? అవసరం లేదని అన్నది. మళ్ళీ పీక్ కట్టలు కట్టడానికి గోస్ కమిషన్ పెట్టినావు, పీసీ కమిషన్ కాళేశ్వరం మీద. నువ్వు అప్పుడు ఈ కేసులలో వెలుగు ఈ మంత్రులు ఇంపీడ్ అయ్యేతుండే, ఇంపీడ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టేతుండే. బయట పెట్టి చూసినావా తెలంగాణ ప్రజల ఆర్థిక ధనాన్ని దోసుకున్న కేసీఆర్, ఆయన ప్రభుత్వం, ఆయన మంత్రులు కంత్రులు అని చెప్పి నిలదీసేతుండే. ఆడనీకే రాక పాత గజ్జలనని అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండని చెప్పి ప్రూవ్ చేసేది ఉండే. చేసిరా? ఇంపీడ్ అయ్యే మొకాల కాదు. ఇప్పుడు నేను ఒక చిట్టా చూపిస్తా ఉదయ్, నేను పర్మిషన్ అడిగి చూపిస్తా. కాళేశ్వరం అని అన్నారు, ఆల్రెడీ దీని మీద చర్చ జరుగుతున్నది, అయిపోయింది. కేసీఆర్ వచ్చిండు, మళ్ళీ కట్టలు కట్టరా? కేసీఆర్ వస్తే మళ్ళీ అవినీతి జరిగినట్టు మీ అందరికీ తెలుసు కదా, క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తారు కదా, కరెక్టా కదా? ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా ఉదయ్ భాయ్, కాళేశ్వరం పంపుల మీద ఫస్ట్ మాట్లాడింది ఎవరు? ఇద్దరు మంత్రులలో ఒక మంత్రి ఉన్నాడు. అదే మంత్రి గ్రనైట్ మాఫియా మీద కూడా మాట్లాడాడు. మళ్ళీ పంపులు ఎవరు తయారు చేసిండబ్బా? మెగా తయారు చేసింది. మళ్ళీ మెగా మీద ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేవు? పంపుల లో క్వాలిటీ ఎందుకు మాట్లాడతలేవు? మెగా ఇంజనీరింగ్ నేను గర్వపడతా, తెలంగాణ సంస్థ అయినందుకు నేను గర్వపడతా మెగా ఇంజనీరింగ్ మీద. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, వీళ్ళు ఆధారాలు చూపెట్టలేకపోతున్నారు మెగా ఇంజనీరింగ్ మీద. మెగా ఇంజనీరింగ్ మంచోడా చెడ్డోడా నేను సమర్థిస్తలే, బట్ నేనేమంటున్నానంటే ఆధారాలు దొరకనంతసేపు ఆయన ఆదరణ అనేది మనం కించపరచొద్దు, ఎవరిని అవమానించొద్దు. వీళ్ళ సిగ్గుదప్పిన రాజకీయాలకు అడ్డమైన రాజకీయాలు చేస్తానంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో లేడు. ఇప్పుడు కాళేశ్వరం మీద క్యాడర్ని ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా ఉదయ్, ఇప్పుడు నేను నిలదీస్తున్నా, నేనేమడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర సర్కార్ని నేను అడుగుతున్నా. అంధకార పక్షం అడుగుతలేదు కదా, ప్రతిపక్షం అడుగుతలేదు కదా, నేను అడుగుతున్నా. ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది. గిరీష్ గడ్ ఆధారాలు ఏంది మనం మాట్లాడుతున్నాం, ఏదన్నా చిత్రగుప్తులో మాట్లాడతామా? ఇగో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం, ఎన్ఎంసీ ఫ్లాగ్స్ తెలంగాణ టు హోల్డ్ ఫిక్స్ ఫ్యాకల్టీ షార్టేజెస్, 26 మెడికల్ కాలేజెస్లో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. అరే కాళేశ్వరం మీద ఆధారాలు ఎవరికి కావాలరా భయ్? దోసుకున్నాడు చూపెట్టలేకపోతున్నారు, ఆధారాలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఉన్న కాడికి మేము బతకాలనంటే మా హాస్పిటల్ చక్కగా ఉండాలి కదా. ఆడనేమో రామ మందిరం కడతామంటే హాస్పిటల్ కట్టొచ్చు కదా, కాలేజ్ కట్టొచ్చు కదా అని అంటారు. మళ్ళీ ఉన్న హాస్పిటల్ చక్కగా చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అడిగితే మా మీద దాడులు జరుగుతాయి. సీట్లో కూర్చొని ప్రజల పక్షాన మాట్లాడాల్సినోడు టైం పాస్ చేస్తుంటే, ఒక యూట్యూబర్ నిలదీస్తుంటే వీళ్ళకు బద్దలు వణుకుతున్నాయా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది నేను మాట్లాడుతున్న మాట కదా, మళ్ళీ పేపర్లలో వచ్చిన కథ కదా. ఇప్పుడు ఇను చూడు, డీపనింగ్ క్రైసిస్ ఇన్ ది హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ, 26 మెడికల్ కాలేజెస్కి నోటీసులు ఇచ్చారు. ఏమైంది ఫ్రెండ్స్? ఇక్కడ నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉన్నదో షోకాస్ నోటీస్ ఇచ్చింది 26 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు తెలంగాణలో. నోటీస్ ఏం చెప్తున్నదంటే సీరియస్ గ్యాప్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్ చేస్తున్నది. ఇన్సఫిషియంట్ క్లినికల్ మెటీరియల్ ఉందంట, క్లినికల్ మెటీరియల్ లేదంట. బ్యాండేడ్లు గీండేడ్లు ఇవన్నీ క్లినికల్ మెటీరియలే కదా, ఇవేం లేవంట. ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచింగ్ పర్సనల్ లేరంట. ఇది తెలంగాణ ఆరోగ్య పరిస్థితి. దీస్ డెఫిషియన్సీస్ ఎప్పుడు వచ్చినాయనంటే ఎన్ఎంసీ రొటీన్ యాన్యువల్ అసెస్మెంట్ చేస్తుంటే సిస్టమిక్ ఫెయిల్యూర్లు మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నెన్స్లో కనబడ్డాయట. మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నెన్స్లో సిస్టమిక్ ఫెయిల్యూర్లు కనబడ్డాయట. ఇంకా ఏం చెప్తుంది ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ అని అంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తెలంగాణలో సివియర్ షార్టేజ్ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ, టీచింగ్ లేరట. గవర్నమెంట్ కాలేజీలలో డాక్టర్లకు చదువు చెప్పనీకే టీచర్లు గతిలేరట. ఇక మాట్లాడతారు చూడు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు రాబాయ్? నాకు అర్థం కాదు. ఓడికి కావాలి రాబాయ్ మీ ఆరోపణలు, మీ అడ్డగోలు పంచాయతీలు. గజ్జల కాంతం గారిని అడుగుతున్నా, మీ పీకుడు కట్టలు ఏవైతున్నాయో ఇప్పుడు కార్లలో చూసినానని ఆ తొంగి చూడమాక మిడ్ నైట్ మసాలాలు మాకెందుకన్నా? మాకెందుకు? నా పిల్లలు రేపు హాస్పిటల్లోకి పోతే వాళ్లకు చికిత్స చూపించే ఒక ఆరోగ్య కేంద్రం కావాలి నాకు. వాళ్ళ రామ మందిరం కట్టేటప్పుడు పీకుడు మాటలు మాట్లాడారు కదా, ఓడికి కావాలా? నీ ఫోన్ ట్యాపింగ్ ఏ హీరోయిన్తో ఏ హీరో 600 మందిని తీసుకొచ్చి ముంగడ పెడతారట. అరవింద్ ధర్మపురి కరెక్ట్గా మాట్లాడిండు. ఏమని అన్నాడు? నా పీక్ కట్టలు కట్టిరా, ఇల్లు నన్ను ట్యాప్ చేసేమన్నా పీక్ కట్టలు కట్టిరా, ఇష్టం వచ్చినట్టు తిట్టిన అప్పుడు కూడా ఇప్పుడు కూడా తిడతా అని అన్నాడు. ఏమన్నా వేసిర్రా? టైంపాస్ మాటలు, టీఆర్పీ రేటింగ్లో తప్ప. ఛానళ్ళకి ఏం పెద్ద పనులు ఉండే నడుపుతారు, ఉపగ్రహ ఛానల్.
అరే వాళ్ళ మెడికల్ కౌన్సిల్ మీద ఇంత పెద్దగా విధ్వంసం జరుగుతుంటే ఒక పేపర్ రాసిందా? రాయలే. పేపర్ రాసిందా? ఇప్పుడు చూడు, మీ రాహుల్ గాంధీ లొల్లి పెడతాడు రా నాయన, నీట్ ఎగ్జామ్ అట్లయింది, నీట్ ఎగ్జామ్ ఇక్కడ చూడు, ఇక్కడ నీట్ యూజీసీ కౌన్సిలింగ్ అప్రోచెస్ స్టేట్ ఫేసెస్ హర్డిల్ డ్యూ టు అన్ఫిల్డ్ పొజిషన్స్ అండ్ ఇన్సఫిషియెంట్ స్టాఫింగ్. ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ అవుతున్నది, మళ్ళీ వ్యాకెన్సీలు ఉన్నాయి, ఫ్యాకల్టీలు ఫిల్అప్ చేస్తలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అడుగుతున్నా, ప్రతిపక్షాలు ఆన్సర్ క్వశ్చన్ చేయాలన్నా వద్దా? ఇక మా అంధకార పక్షానికి అయితే ఒక్కోడి మీద ఒక్కోడు ఇంటర్నల్గా పూర్తి చేసుకోనికనే సలిపోతున్నది. అరే మా పార్టీ ఎంపీని మేము అవమానించుకుంటున్నాం, ఒక పేపర్ ఒకటి రాసిండు, ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒకటి మాట్లాడాడు. గతంలో అది ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో, నీకు ఎంత ప్యాకేజ్ దొరికిందిరా అని చెప్తారు. మరి మీ అయ్యాలు తెచ్చిచ్చిరా అని చెప్పి మాట్లాడతాను, మీ అయ్యాలు తెచ్చిచ్చిరా అని మాట్లాడతా. నిజాన్ని నిర్భయంగా చెప్తున్న ఛానల్ చిత్రగుప్తురా భయ్. ఇప్పుడు చూడు, దీని మీద మాట్లాడమన్న సర్కార్ని డేటా పెట్టుకొని మాట్లాడతాడు గిరీష్ అనేటోడు. తెలంగాణ ఎడ్యుకేషన్ కన్సిస్టెంట్గా చూడుండ్రి, 2023-24లో 9.3% ఉంది, 2024లో 8.6% వచ్చింది, 24-25లో ఆర్ఈలా ఇదేదో ఆర్ఈబి ఎక్సెట్రా 9.49%, లాస్ట్కి 15% వచ్చింది. కరెక్టా? ఇది నేషనల్ యావరేజ్, ఇది నేషనల్ యావరేజ్. ఇన్ 2024-25 only 8.6 of the state's total expenditure was allocated to the education, far below the national average. మళ్ళీ రేవంత్ సర్కార్ దీని మీద మాట్లాడాలి. నేషనల్ యావరేజ్ ఎడ్యుకేషన్ సెక్టర్కి 15% ఉంటే మీరు కేవలం 8.6% ఇచ్చిరట. ఓ విద్యలు, విద్యార్థులు, స్కూటీలు కట్టలు కట్టుకోవాలా, తులం బంగారాలు అంటే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని కుడతారా? విద్యాశాఖ మంత్రుడికి ఆయన మళ్ళీ మేము గ్రాడ్యుయేషన్ చేసుకున్నంతా, మేము ఎడ్యుకేషన్ చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఇంజనీరింగ్ చేసి ఏం చేయాలరా అని అంటే రేవంత్ రెడ్డి ఇచ్చే నిరుద్యోగ భృతి మీద ఆశపడాలా. మాకు ఉద్యోగాలు వద్దు సారు, ఉద్యోగాలు తీసుకునే కెపాసిటీ మాది కాదు కదా. దరిద్ర బతుకులు మావి, మీ నేతృత్వంలో బతుకుతున్నందుకు ఆ ప్రభుత్వాలు ఏమున్నా అసలు ఇలా ప్రభుత్వం ఉన్నదా తెలంగాణలో అని అడుగుతున్నాను నేను. ఇంకా హైలైట్ చూడు, ద హెల్త్ సెక్టర్ ఇన్ తెలంగాణ ఫేసెస్ సిమిలర్ బడ్జెటరీ నెగ్లెక్ట్. ఇదేమో విద్యాశాఖ, కంప్లీట్ విద్యాశాఖ. ఇప్పుడు కేవలం మెడికల్ సిమిలర్ హెల్త్ సెక్టార్లో ఏమవుతుందనంటే 2025-26కి హెల్త్ స్పెండింగ్ అకౌంట్స్ ఫర్ 4.8% అంతే ఆఫ్ ది టోటల్ స్టేట్ ఎక్స్పెండిచర్. నేషనల్ యావరేజ్ 6.2% ఉంది. నేషనల్ యావరేజ్ హెల్త్ సెక్టార్ మీద స్టేట్ బడ్జెట్లో 6.2% ఉంటే అన్ని రాష్ట్రాలకు కలిపితే మన ప్రజాపాలనల అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో, భారతీయ జనతా పార్టీ అంధకార పక్షంలో తెలంగాణలో ఎంత ఉందిరా భయ్ అని అంటే 4.6% ఉంది. మళ్ళీ ఇది ఇంపార్టెంటా? నీ అడ్డమైన పలికిరాని పంచాయతీలు ఉన్నది, నిన్న గజ్జల కాంతము వీళ్ళందరూ మాట్లాడినరు, అది ఇంపార్టెంటా? చెప్పురు మీరు, ఏది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్? ప్రజలకు ప్రయోజనాలకు అట్లీస్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతుంది యూట్యూబర్లు. ఆ యూట్యూబర్లకు గుడ్డలు కూడా తీసి కొడతాం. మా మీద దాడిలాగా ఇంకా ఎక్కువ అయితే చూడండి మీరు. వాళ్ళకు దొరకము కదా, ఆధారాలు పెట్టి మాట్లాడతాం కదా, ఇవి ఇట్లా నిలదీస్తాం కదా. వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రోజు ప్రజా అసెంబ్లీ పెట్టి చిత్రగుప్తు మాట్లాడుతున్నది కదా. ఇక్కడ వీళ్ళకు వశపట్టది. దీని మీద మాట్లాడమని, దీని మీద మాట్లాడారు ఎవరైనా? దీని మీద ఎవరు మాట్లాడలేదు. ఇంట్లో ఏం మాట్లాడుతున్నారు చూడు. ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ clarified NMC notices are not aimed at reducing MBBS seats or de-recognizing colleges. మీ దగ్గర ఫ్యాకల్టీ లేదని చెప్తున్నారు. మీ ఎడ్యుకేషన్ సెక్టార్లో బడ్జెట్ తక్కువ ఉన్నదని చెప్తున్నారు. మీ హెల్త్ సెక్టార్ బడ్జెట్ తక్కువ ఉన్నదని చెప్తున్నారు. రెడ్యూసింగ్ MBBS సీట్స్ మేము మార్గదర్శిలో చేరి చిట్టీలు వేసుకొని ఇంజనీరింగ్ చదివి కొంచెం చదువుకున్నాం. మా అంతర్గత మదన ఆవేశం నువ్వు అర్థం చేసుకో మార్కస్, జర జెంటిల్గా మాట్లాడు మార్కస్ అని చెప్పి మాట్లాడతారు. ప్రజలతో పెట్టుకోకూరు, లపక్కన మింగి అస్థిపంజరాలు ఉంచుతారు మళ్ళీ బయటికి. అట్లా ఉంటుంది మరి తెలంగాణ చైతన్యంతో. ఆడికి ఆగిపోయిందా? ఇగో చూడు, వీటిని అడ్రస్ చేసి గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి ఖతం చేయాలని చేసుడు కాకుండా, డెడ్ లైన్స్ లేకుండా, యాక్షన్ ప్లాన్స్ లేకుండా ప్రభుత్వం సర్కారులు నడుపుతున్నది. డైవర్జెంట్ టాక్టిక్స్. ఒకరోజు కాలేజ్ చొరమనని మీరు ఏం చెప్తలేరు, మీరు ఎట్లా చేస్తారు రాబాయి అని చెప్పగానే అయ్యి అని చెప్పి తీస్తారు. ఇక ఇంకొకడు వస్తాడు, సువ్వాలమ్మ, సీతాలమ్మ అని చెప్పి ఇంకొకటి మాట్లాడతాడు. ఇక లాస్ట్కి ఇంకొకడు వస్తాడు, ఫోన్ ట్యాపింగ్ అని, అతి పెళ్లి కొడుకి బబ్బబ్బరి పటియోగమురా బబ్బబ్బరి. అయిపోయాయి. మేము అవలాగాలం కావాలి ప్రజలమంతా, దాని చుట్టూ తిరగాల. మళ్ళీ దీని చుట్టూ ఏంది?
రేపు నీ పిల్లలకు ఓటర్ నిన్ను అడుగుతున్నా, రేపు నీ పిల్లలకు అనారోగ్యం అయితే టీచింగ్ ఫెసిలిటీ చక్కగా లేదు, ఆ ప్రెషర్లో డాక్టర్ ఏం చూస్తాడు రా బాయ్? నీ పిల్లలని, నీ తల్లిదండ్రులని, పోనీ నిన్ను ఏం చూస్తాడు వాడు? డాక్టర్లు అన్న తప్ప. ఇప్పుడు డాక్టర్లను మెడికల్ నెగ్లిజెన్సీ కింద బుక్ చేద్దామా? ప్రెషర్ ఎంత హ్యాండిల్ చేస్తాడు వాడు? మనిషే కదా. నువ్వు చక్కగా ఫస్ట్ ఏది అవసరమో తెలుసుకో, అప్పుడు మాట్లాడు. ఇగో ఈయనైతే పెద్దగా మాట్లాడతాడు కదా నీట్ ఎగ్జామ్ మీద. మళ్ళీ ఏమైనా అయిందా? తెలంగాణ ఆస్పిరేషన్స్ టు బి హబ్ ఫర్ హెల్త్ కేర్ అని చెప్పి మాట్లాడతారు వీళ్ళు. హెల్త్ కార్డుల గురించి మాట్లాడింది కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రులే. మళ్ళా తెలంగాణ హబ్ ఫర్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అని చెప్పి ఫార్మా రంగంలో కూడా హైదరాబాద్ పెద్దగా ఉన్నాక కూడా స్టేట్ మొత్తం జియో పారడైజ్ చేస్తుంది, కన్ఫ్యూజన్ చేస్తుంది థౌజండ్స్ ఆఫ్ డాక్టర్స్కి అని చెప్పి ఒక పేపర్లో రాస్తున్నాయి. ఇట్స్ టైమ్ ఫర్ సిటిజన్స్ టు డిమాండ్ ట్రాన్స్పరెన్సీ. అర్థం కావాలా మాకు? అర్థం. ఇగో ఇదే కథ ఎన్లెల్లో వచ్చింది, డెక్కన్ క్రానికల్లో వచ్చింది, హన్స్ ఇండియాలో వచ్చింది. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అకౌంటబిలిటీ కరప్షన్ స్కాండల్స్ జరుగుతున్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ తెలంగాణలో. హన్స్ ఇండియాలో వచ్చిన కథనం, February 25, 2025లో వచ్చిన కథనం. కిషన్ రెడ్డి గారు కూడా దీని మీద ట్వీట్ చేసిండ్రు. ఇగో ఏ మాటకు ఆ మాట భయ్. వ్యక్తిగత ఇష్టాలు పక్కకు పెడితే సెన్సబుల్ రాజకీయాలు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దు. కిషన్ రెడ్డి ఇంట్లో పిచ్చ క్లారిటీలు ఉంటాడు. స్వార్థం అందరికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, నీకు కూడా ఉంటుంది, అందరికి ఉంటుంది. బట్ అట్లీస్ట్ సబ్జెక్టు రిఫరెన్స్లో మాట్లాడేది కిషన్ రెడ్డి ట్వీట్లు చూడాలి. ఇక ఇంకొకళ్ళ సంగతి అయితే మాట్లాడొద్దు, కానీ చెప్పినా కదా ఇది పంచాయతీ ఫ్రెండ్స్. ఇవ్వాలి ఆ సబ్జెక్టులలో దమ్ముందా, ఇప్పుడు ఈ సబ్జెక్టులలో దమ్ముందా, అదవసరమా ఇది అవసరమా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రు అట్లీస్ట్.